అనాజీ యా ఏటీఎస్ కథమైపోయినట్టే. ఇక మీరు పండగ చేసుకోండి సార్. నాకేం తెలుసు సార్. నాకు ఎలాంటి తలనొప్పి రాకూడదని చెప్పే కదయ్యా నిన్ను ఏటీఎస్ కి హెడ్ గా చేసింది. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ విధమైన మీడియా అటాక్ ను నేను ఎదుర్కొన్నదే లేదు. కేవలం ఒకే ఒక్క రోజులో నేను ప్రజలకు శత్రువుగా హ్యూమన్ రైట్స్ ను కాలరాసినవాడిగా అయ్యాను. యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్. తీవ్రవాదుల వేటని చెప్పి పట్ట పగలు కూలీ నాలీ చేసుకునే అమాయక ప్రజలుండే కాలనీకి వెళ్లి గొడవలు చేసేవాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే వాళ్ళని క్షమించేది లేదు. హీ హ్యాస్ టు గో అవుట్. అందులో ఎలాంటి మార్పు లేదు. దుర్గా, we want an explanation. ఈ బ్రూటల్ రైడ్ కు వెనక ఉన్న ప్రొవొకేషన్ ఏంటి? నథింగ్ సార్. ATS had nothing to do with the riots. Don't be upset, Durga. What is so absurd about this, sir? సార్, రెహమాన్ కాలనీలో రైడ్ చేయాల్సిన అవసరం మా ATS కి లేదు. అనవసరంగా మత కలహాలను రెచ్చగొట్టి పత్రికలకు మీడియాకు న్యూస్ ఇవ్వడం కోసం ATS ఇమేజ్ ను చెడగొట్టడానికి ప్లాన్ చేసిన అసాంఘిక శక్తులు చేసిన ఒక బ్లాక్ మూవ్. అదే ఈ రైడ్. మన రాష్ట్రంలోకి ప్రవేశించి కోటిలో బాంబ్ బ్లాస్ట్ జరిపిన అసలైన తీవ్రవాదిని కాపాడడం కోసం మాస్టర్ స్ట్రాటజీ. హోమ్ సెక్రటరీ పాల్ జోసెఫ్ హత్యకు సంబంధించి 3-4 ప్రశ్నలు నేను అతన్ని డైరెక్ట్ గా అడిగినందుకు రాజా అన్నాజీ యొక్క ఈవిల్ బ్రెయిన్ తో తయారు చేసిన పక్కా డ్రామా, ఆ డ్రామాను విజయవంతంగా రక్తి కట్టించింది అతని యొక్క మోస్ట్ లాయల్ సర్వెంట్, ద సిటీ పోలీస్ కమిషనర్. సార్, ఈయన అనవసరంగా నా మీద అబాటాలు వేస్తున్నారు. దయచేసి ఐజీ గారు చెప్పేవేవి మీరు నమ్మకండి సార్. తగిన ఆధారాలతోనే మేము ఆ రెహమాన్ కాలనీ మీద రైడ్ చేసాం. ATS దగ్గర సీనియర్స్ ఆఫీసర్స్ దగ్గర మేము విషయం చెప్పి అనుమతి తీసుకుని వచ్చేలోపు తీవ్రవాదులు అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయే అవకాశం ఉంది. సో ఐ యాక్టెడ్ ఇమీడియట్లీ. కాలనీలో మాకు లభించినవి మెటీరియల్స్, ఆయుధాలు మాత్రమే కాదు, జిహాద్ గురించి ఆంధ్రాలో జరపబోయే విధ్వంసానికి సంబంధించిన కరపత్రాలు మాకు లభించాయి. ఆ విషయాన్ని ఐజీ గారు మర్చిపోయినట్టున్నారు. ఏ కన్వీనియంట్ ఫర్గెట్ఫుల్నెస్. ఆధారాలు మై లెఫ్ట్ బ్లడీ ఫుట్. పాత బస్తీలోని దేవయాని ప్రెస్ లో 2 రోజుల క్రితం అత్యవసరంగా ప్రింట్ చేసి రెహమాన్ కాలనీలోని కొన్ని ఇళ్లలో వాటిని దాచిపెట్టిన ఆ దొంగ నా కొడుకులెవరో ఈ దుర్గా ప్రసాద్ కి బాగా తెలుసు సార్. ఈ కొజ్జాకి తెలుసు. సార్, దిస్ ఈస్ జస్ట్ రిడికులస్. నేను కస్టడీలోకి తీసుకున్న వాళ్ళు 6 ముస్లిం థగ్స్. కరపత్రాల్ని అచ్చు వేయించామని వాళ్ళు ఒప్పుకున్నారు. 2 రోజుల్లో కాశ్మీర్ వెళ్లిపోవడానికి ప్లాన్ చేసుకున్నారు. మిలిటెంట్ క్యాంప్స్ లో ట్రైనింగ్ పూర్తి చేసుకుని తిరిగి ఆంధ్ర రావాలని వాళ్ళు అనుకున్నారు. ATS దీని గురించి ఆందోళన చెందాల్సిందేం లేదన్నప్పుడు ఎక్కడో ఏదో తప్పు జరిగింది అనిపించింది సార్. డబ్బాలు కొట్టుకోవడం కాదు, మనిషి అన్నాక కొంచెమన్నా దేశభక్తి ఉండాలి. సో విత్ యువర్ పర్మిషన్, హాంకాంగ్ లో ఉన్న నీ కోడెడ్ అకౌంట్ కి రాజా అన్నాజీ పంపిన యూరోస్ ను చూసి బలిసి కొట్టుకుని నా దేశభక్తిని శంకిస్తూ తప్పుగా మాట్లాడావో కొట్టానంటే వట్టలు పచ్చడైపోతాయి. ఏంట్రో ఇది? ఐఎమ్ సారీ సార్. Durga, will you please? లాస్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్ సార్. గెడ్డం పెంచిన వాళ్ళని నెత్తిన టోపీ పెట్టుకున్న వాళ్ళని చూస్తే నీకెందుకురా అంత కోపం? నమాజ్ చేసే ప్రతి వాళ్ళని దేశద్రోహులుగా ఎందుకురా చూస్తావు? వాళ్ళు ఏం పాపం చేశారా? ఇక్కడ పుట్టడం వాళ్ళు చేసిన పాపం వాళ్ళకి కాదురా, నీకుందిరా మత పిచ్చి. తీవ్రవాదులు ఎంత మారణ హోమం సృష్టించినప్పటికీ తెలుగు వారిలో ఉన్న మత సామరస్యాన్ని, సోదర భావాన్ని ఎవరు తుంచలేరు.
ఇలాంటి నీచమైన పని ఇంకోసారి గనుక నువ్వు చేసినట్టు నా దృష్టికి వచ్చిందంటే అండర్వేర్ తో పరిగెట్టిస్తా కొజ్జా నా కొడక. సార్, రెహమాన్ కాలనీలో రేడ్ చేశామని చెప్పి ముస్లిం లీగ్ వాళ్ళు ఒక మార్చిని ఏర్పాటు చేయబోతున్నారు. పాత బస్తీ సాహెబ్ ఆధ్వర్యంలో ఏటీఎస్ యాక్షన్ ని ఆపు చేయడానికి, గవర్నమెంట్ పై ఒత్తిడి తేవడానికి అది ఒక మాస్టర్ ప్లాన్. ప్లీజ్ పర్మిట్ మీ టు డీల్ విత్ ఇట్. చూడయ్యా, నువ్వు చెప్పిందేంటో నాకు బాగా అర్థమయ్యింది. కానీ నా పరిస్థితి కూడా నువ్వు కొంచెం అర్థం చేసుకో. ఏం అర్థం చేసుకోవాలి సార్? ముస్లిం లీగ్ ముసుగులో చాలా సంవత్సరాలుగా పొలిటికల్ బ్లాక్మెయిల్ చేస్తున్న ఒక డూప్లికేట్ యూనియన్ సపోర్ట్ తో మీరు ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలన్న ఉద్దేశమే మీకుంటే దానికి అండగా నిలవాల్సిన అవసరం నాకు లేదు సార్. ఈ రాష్ట్రంలో నివసించే ప్రజల మనసును గెలుచుకొని శ్రీరామచంద్రుడిలా మంచి పరిపాలన అందిస్తారంటే మాత్రం నా సపోర్ట్ ఎప్పుడు మీకుంటుంది. ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలనే సదుద్దేశమే మీకుంటే ఆ పాత బస్తీ సాహిబ్ చేస్తున్న అకృత్యాలను అడ్డుకునేందుకు నాకు ఒకే ఒక అవకాశం ఇచ్చి చూడండి సార్. అలాగైతే నీ ఇష్ట ప్రకారమే. కానీ నేను రిజైన్ లెటర్ రాసి ఈ టేబుల్ మీద ఉంచుతాను. పోతే పోనీవయ్యా వెధవ పదవే. ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి సార్. Hey!